రైట్ అండి. సో టుడేస్ కాన్సెప్ట్ ఈస్ ఎస్ఎన్ఎస్ టాపిక్ అండి. ప్రీవియస్ క్లాస్లో ఎస్కేఎస్ కాన్సెప్ట్ చూసాము. ఓకే, క్యూ సర్వీస్, ఇక్కడ నోటిఫికేషన్ సర్వీస్ అండి. దిస్ ఈస్ వెరీ వెల్ ఫెమిలియర్ కాన్సెప్ట్. మీరు నార్మల్గా చాలాసార్లు మీ మొబైల్స్కి మీరు ఎవరికి నెంబర్ ఇవ్వకపోయినా కొన్ని కంపెనీస్ నుంచి కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి లేదా కొన్ని షాపింగ్ మాల్స్ నుంచి ఇలాంటి వీటి నుంచి మీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో సండే పలానా ఆఫర్ ఉంది రండి, లేకపోతే ఇక్కడ కొంచెం డిస్కౌంట్ సేల్ ఉన్నది రండి, లేదా ఈ లోన్ తీసుకుంటారా ఏంటి అనేది మీరు ఎవరికి నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు కానీ డైరెక్ట్గా మీకు తెలిసి కాదు కానీ ఇండైరెక్ట్గా మీ నెంబర్స్ వాళ్ళు తీసుకొని ఆ నెంబర్స్కి వాళ్ళు మెసేజ్ చేస్తారు. అయితే మెసేజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ ఒక్కరినో పాయింట్అవుట్ చేసి మెసేజ్ చేయరండి. అంటే వాళ్ళు మెసేజెస్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్లో ఉండేది ఒకటే, ఏ ఒక్కరికంటే సపోజ్ మీ నెంబర్ తీసుకొని ఓన్లీ మీ నెంబర్కే మెసేజ్ చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదండి. ఓకే, సింగిల్గా ఒక్కొక్క పర్సన్కి మెసేజ్ చేస్తే వాళ్ళు చాలామందికి మెసేజెస్ చేస్తారు కనుక అందరికీ కలిపి అక్కడ మెసేజ్ చేసే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు సెండ్ గ్రూప్ మెసేజెస్ టు ఎవ్రీ వన్. ఓకే, అదే గ్రూప్ మెసేజెస్ కానీ పంపించాలి కానీ ఇండివిజువల్గా సింగిల్గా మెసేజెస్ పంపించడం చాలా కష్టమైన పద్ధతి అండి. సో దట్ ఈస్ నాట్ యాక్చువల్ కేస్. సో యాక్చువల్గా కేసు అలా ఉండదు, ఇట్ ఈస్ డిఫరెంట్. సో మీరు ఎప్పుడైనా అడగొచ్చు, మరి ఒకేసారి ఇంతమంది ఎలాగ మెసేజ్ చేయగలుగుతున్నారు, హౌ ఈస్ దట్ పాసిబుల్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ద ఓన్లీ పాసిబిలిటీ ఈస్ యూజింగ్ సమ్ నోటిఫికేషన్ సర్వీస్. ఈ ఒక నోటిఫికేషన్ సర్వీస్ యూజ్ చేసి మనకి అలాంటి మెసేజెస్ కానీ లేదా నోటిఫికేషన్స్ కానీ పంపించవచ్చండి. యూ విల్ గెట్ నోటిఫికేషన్ వెన్ యూ హ్యావ్ దట్ అప్లికేషన్ ఇన్ యువర్ సిస్టమ్. సిస్టంలో నీకు అప్లికేషన్ ఉన్నప్పుడు నీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నీ సిస్టంలో లేదా నీ ఫోన్లో ఆ అప్లికేషన్స్ లేనప్పుడు you will get messages. Okay, so all these things are called comes under simple notification service అండి. ఇదే ఇలాంటి నోటిఫికేషన్ సర్వీసే మనకి AWS కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్వీస్నే మనం SNS సర్వీస్ అని అంటాం. ఓకే, సో దీస్ నోటిఫికేషన్స్ చాలా కంపెనీస్ వాడుతున్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ వాడుతున్నాయి. ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాయి, అలాగే క్లౌడ్లో యూజింగ్ AWS మనం నోటిఫికేషన్ సర్వీస్ ఎలా వాడచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ మాట్లాడుకుందామండి. వాట్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ వన్ మెసేజ్ టు మెనీ రిసీవర్స్? సో ఒకేసారి చాలా రిసీవర్స్కి మెసేజ్ చేయాలి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో వీ హ్యావ్ టు పాసిబిలిటీ టు ఎ డైరెక్ట్ ఇంటిగ్రేషన్. సో ఈ రిసీవర్స్ అందరితో కూడా మనకి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉండాలి. అండ్ ఆ ఇంటిగ్రేషన్ కాన్సెప్టే ఇక్కడ మనకి SNS ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఫాస్ట్, సో అందరికీ ఒకేసారి ఫాస్ట్గా పంపించవచ్చు. ఫ్లెక్సిబుల్, ఓకే, అండ్ వీ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీస్. అంటే ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ గ్రూప్లో ఉండే స్టాఫ్ మెంబర్స్కి ఒకలాగా, ఇంకొక మెంబర్స్కి ఇంకొకలాగా మెసేజ్ని మార్చి కూడా పంపించవచ్చు అండి. అలాగే ఫుల్లీ మేనేజ్డ్ పుష్ నోటిఫికేషన్ సర్వీస్. ఫుల్లీ మేనేజ్డ్ పుష్ నోటిఫికేషన్ సర్వీస్. ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు అండి ఇది. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట వాడారు మీకు ఏంటంటే పుష్. సో వాట్ డూ ఐ మీన్ బై పుష్ అంటే ఏంటంటే వీఆర్ సెండింగ్ ద నోటిఫికేషన్, వీఆర్ సెండింగ్ ది నోటిఫికేషన్స్ దేర్. ఇక్కడ మనం నోటిఫికేషన్స్ పంపుతున్నామండి. ఓకే, అన్లైక్ ఎస్క్యూఎస్ అనుకోండి, మీరు నోటిఫికేషన్స్ని పుల్ చేస్తారు, క్యూ నుంచి సర్వర్ నోటిఫికేషన్ని పుల్ చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదండి, సర్వరే నోటిఫికేషన్స్ని పుష్ చేస్తుంది. ఓకే, రిసీవర్స్కి పుష్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ వెబ్ సర్వీస్ దట్ కోఆర్డినేట్స్ అండ్ మేనేజెస్ ద డెలివరీ ఆఫ్ సెండింగ్ ఆఫ్ మెసేజెస్ టు సబ్స్క్రైబింగ్ ఎండ్ పాయింట్స్. సో సబ్స్క్రైబింగ్ ఎండ్ పాయింట్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఈ సర్వీస్ని వాడుకుందాం అనుకుంటున్నారో వాడుకుంటున్నారో. ఓకే, సో ఇప్పుడు మనం ఎయిర్టెల్, మీరు కస్టమర్స్ అయితే మనందరం కూడా ఎయిర్టెల్ యూజర్స్ అనమాట. ఈ ఎయిర్టెల్ యూజర్స్నే మనం ఏమంటామంటే సబ్స్క్రైబింగ్ ఎండ్ పాయింట్స్ అని అంటాం. అంటే ఎవరైతే ఆ సర్వీసెస్ని వాడుతారో, ఎవరైతే నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం సబ్స్క్రైబింగ్ ఎండ్ పాయింట్స్ అని అంటాం. ఓకే, సో SNS సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే ఇట్ ఈస్ ఎ వెబ్ సర్వీస్ దట్ కోఆర్డినేట్స్ అండ్ మేనేజెస్. ఓకే, కోఆర్డినేట్ చేసుకోవచ్చు ఎవరెవరితో ఏమేమి లింకప్స్, మెసేజెస్ లింకప్స్ ఎలా పెట్టుకోవాలి, అండ్ మేనేజెస్ ద డెలివరీ ఆఫ్ సెండింగ్ మెసేజెస్. ఓకే, డెలివరీ ఆఫ్ సెండింగ్ మెసేజెస్ని కూడా చూసుకుంటుంది టు ది ఎండ్ పాయింట్స్. AWS పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ పాయింట్స్ అంటే SQS కానీ, ఓకే, లైక్ యువర్ SQS సర్వీస్. అంటే SQS సర్వీస్కి కూడా నోటిఫికేషన్స్ పంపించవచ్చు. బేస్డ్ ఆన్ దట్ నోటిఫికేషన్స్ SQS మే క్రియేట్ ఎ క్యూ అలా అనుకోవచ్చు. లేదా వెబ్ సర్వర్స్ HTTPS వాడుతున్న వెబ్ సర్వర్స్కి కానీ, ఓకే, AWSలో ల్యాండా ఫంక్షన్స్కి కానీ, ఈమెయిల్స్కి కానీ, అలాగే ఈమెయిల్స్ విత్ JSON ఫార్మాట్. ఈమెయిల్స్ పంపేటప్పుడు కూడా మనం ఒక సపరేట్ ఫార్మాట్లో ఈమెయిల్స్ని సెండ్ చేయొచ్చు ప్రోగ్రామాటికల్గా.
అలాంటి ఈమెయిల్స్కి కానీ, నార్మల్ మొబైల్స్కి వచ్చే ఎస్ఎంఎస్ మెసేజెస్కి కానీ, ఓకే, మొబైల్ నోటిఫికేషన్స్కి కానీ, ఓకే, వీళ్ళందరినీ కలిపి మనం ఇండివిజువల్ క్లయింట్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం సబ్స్క్రైబింగ్ ఎండ్ పాయింట్స్ అని అంటాం. వీళ్ళందరిలో ఎవరికైనా సరే మనం మెసేజెస్ని, నోటిఫికేషన్స్ని పంపించవచ్చండి. ఇట్ అలౌస్ ఫర్ సెండింగ్ ఇండివిజువల్ మెసేజెస్ ఫర్ ఆర్ ఫ్యాన్ అవుట్ మెసేజెస్. ఇండివిజువల్ మెసేజెస్ అంటే మీకు తెలుసు. ఎస్ఎన్ఎస్లో ఉండే ఇంకొక ఫీచర్ ఏంటంటే ఫ్యాన్ అవుట్ మెసేజెస్, అంటే సెండింగ్ సింగిల్ మెసేజ్ టు మల్టిపుల్ రిసీవర్స్. ఓకే, మల్టిపుల్ ఎండ్ పాయింట్స్కి డిఫరెంట్ ఒకే మెసేజ్ని మల్టిపుల్ మెంబర్స్కి పంపించడాన్ని ఫ్యాన్ అవుట్ మెసేజెస్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్. టు ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ రెసిపెంట్స్ ఆర్ అదర్ ఏడబ్ల్యూఎస్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వీసెస్. ఇందాక చెప్పుకున్న సర్వీసెస్కి కూడా మనం నోటిఫికేషన్స్ని పంపించవచ్చు. ఇవి త్వరగా వెళ్తాయండి, సెండ్ చేసిన వెంటనే వెళ్ళిపోతాయి మెసేజెస్. అలాగే దీనికి స్టార్టింగ్ అంటూ కాస్ట్ ఏమీ ఉండదండి, నో అప్ ఫ్రంట్ కాస్ట్. ఎంత సర్వీస్ వాడితే అంత అనేది మనం పే చేస్తాం. ఈ పేమెంట్ అనేది నేను కింద నోట్స్లో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, అండ్ ఎస్ఎన్ఎస్ సర్వీసెస్ ఆర్ రిలయబుల్. ఏ విధంగా రిలయబుల్ అంటే ఒక మెసేజ్ మనం పంపించాలి అనుకుంటే త్రూ ఎస్ఎన్ఎస్ సర్వీస్ అట్లీస్ట్ 3 కాపీస్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఇన్ ద సేమ్ రీజన్. సో ఆ నోటిఫికేషన్ అన్నది సేమ్ జోన్లో, సేమ్ అవైలబిలిటీ, మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ అక్రాస్ సేమ్ రీజన్, ఒకే రీజన్. అంటే ముంబైలో 1A 1B 1C రీజన్స్ ఉన్నాయి అనుకుంటే ఈ 3 రీజన్స్లో ఒక్కొక్క కాపీ స్టోర్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ 3 కాపీస్ అన్నవి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో దట్ ఇఫ్ వీ కుడ్ లూజ్ వన్, దెన్ వీ కుడ్ గెయిన్ ఫ్రమ్ అదర్ అవైలబిలిటీ జోన్ నుంచి మనం దాన్ని అదే నోటిఫికేషన్ని గెయిన్ చేయొచ్చు. సో ఒక డిలీట్ అయిపోయినా ఇంకొకటి మనకి ఫాల్ బ్యాక్ ఉంటుంది. వన్ యూస్ కేసెస్ ఎక్కడ ఎక్కువ వాడతారో చూద్దాము. వెన్ యూ ఆర్ యూజింగ్ ఆటో స్కేలింగ్ సర్వీస్, సపోజ్ ఏడబ్ల్యూఎస్లో నువ్వు ఆటో స్కేలింగ్ వాడుతున్నావు, ఏదో ఒక సర్వర్కి కొన్ని గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని ఆటో స్కేలింగ్ అండర్లోకి తీసుకొచ్చి అందులో అప్లికేషన్ రన్ చేపిస్తున్నాం అనుకుందాం. వీ కెన్ యూజ్ ఎ ట్రిగ్గర్ టు యూజ్ ఎస్ఎన్ఎస్ సర్వీస్. ఇక్కడ మనం ఒక ట్రిగ్గర్ని మెయింటైన్ చేయొచ్చు యూజింగ్ ల్యాండా ఫంక్షన్స్ ఏదో ఒకటి. ఓకే, ఈ ఏం చేస్తుందంటే ట్రిగ్గర్ ఎప్పుడు అవ్వాలి, ఒక నోటిఫికేషన్ సర్వీస్ని ట్రిగ్గర్ చేయొచ్చు విచ్ విల్ ఈమెయిల్ యూ లైక్ యువర్ EC2 ఇన్స్టాన్స్ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడు నీ EC2 ఇన్స్టాన్సెస్ నువ్వు పెట్టుకున్న థ్రెష్ హోల్డ్ లిమిట్ ఉంటుంది కదా, ఎంత అమౌంట్ దాటకూడదు. ఆటో స్కేలింగ్ మీరు క్లాసెస్ గుర్తు చేసుకుంటే ఇన్ని ఆటో స్కేలింగ్ వాల్యూస్, ఆటో స్కేలింగ్లో నేను 10 సర్వర్స్ వరకు పెట్టుకుని అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10 సర్వర్స్ని లిమిట్ స్టార్టింగ్ డిఫాల్ట్గా 2 సర్వర్స్ని స్టార్ట్ చేయి, మ్యాక్స్ లిమిట్ 10 ఇచ్చాను. సో ఈ 10 మ్యాక్స్ లిమిట్ దాటిపోయిన తర్వాత అప్పుడు కూడా నాకు ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి. ఆ నోటిఫికేషన్ సర్వీసెస్ని నేను పెట్టుకోవచ్చు యూజింగ్ ఎస్ఎన్ఎస్ అనమాట. సో వెంటనే నాకు ఈమెయిల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్ యువర్ అకౌంట్ ఆల్ ద కెపాసిటీ దట్ హ్యాస్ బీన్ రీచ్డ్, కెపాసిటీ రీచ్ అయిపోయింది. ఇప్పుడు EC2 ఇన్స్టాన్సెస్ అనేవి పెరిగిపోతున్నాయి, కొంచెం సెట్ చేసుకోండి, అదర్వైజ్ యూ విల్ ఇన్కర్ కాస్ట్స్, లేదంటే మీకు ఎక్కువ కాస్ట్ పడే అవకాశం ఉంది అనే మెసేజెస్ అన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక అలర్ట్ సిస్టమ్ అనమాట, మనకి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. అది ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, మెసేజ్ పబ్లిషర్. సో ఎవరైతే నోటిఫికేషన్ సర్వీస్ని పబ్లిష్ చేస్తారో వాళ్ళని మెసేజ్ పబ్లిషర్ అని అంటారండి. సో దిస్ ఈస్ ద వన్. ఓకే, యూజువల్గా మనం ఏడబ్ల్యూఎస్ నుంచి పంపిస్తాం కనుక వీఆర్ ది మెసేజ్ పబ్లిషర్. లేదా మనం మన ఏడబ్ల్యూఎస్లో ఎవరిదైతే అప్లికేషన్ రన్ అవుతుందో వాళ్ళు పంపుదాం అనుకుంటే దే విల్ బికమ్ మెసేజ్ పబ్లిషర్. ఓకే, ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుందండి, ఏడబ్ల్యూఎస్ ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్కి వస్తుంది. ఎస్ఎన్ఎస్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే టాపిక్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ 3 బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క టాపిక్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటి, ఓకే, ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. సెకండ్ టాపిక్ ఏంటి, ఇక్కడ ఏంటంటే ప్రైజ్ మనీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటి, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా రిఫర్ చేయండి, మీకు ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తాము. ఇలాంటి నోటిఫికేషన్ సర్వీస్ మెసేజ్ టాపిక్స్ ఉంటాయి. ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్స్ని ఇలా సపరేట్ చేసి రాస్తాం. రాసిన తర్వాత ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం అనమాట. ఓకే, టాపిక్ కంటైన్స్ ఏ మెసేజ్. ఈ మెసేజ్ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చేస్తుంటాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడండి, ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్స్ని ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేసామండి, SQS క్యూకి డిస్ట్రిబ్యూట్ చేసాము. సో దట్ క్యూ కెన్ యూజ్ దట్ మెసేజ్ టు ప్రాసెస్ ఇట్. అండ్ ఇక్కడ నుంచి లాంబ్డా ఫంక్షన్కి పంపించాము, అలాగే ఒక వెబ్ సర్వర్కి కూడా పంపించాము. ఆల్ దీస్ బికమ్స్ యాజ్ ఎండ్ పాయింట్స్ అనమాట. సో వీటన్నిటిని మనం ఎండ్ పాయింట్స్ అని అంటాము. ఓకే, రిసీవర్స్ అల్టిమేట్గా వీటినే ఇంకొక పేరు ఏంటంటే రిసీవర్స్. ఓకే, పబ్లిషర్ అండ్ రిసీవర్ మధ్యలో ఉండేది ఏంటంటే ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ విత్ అమెజాన్ S3 వి యూజ్ ఇట్ ఆన్ బకెట్ ఈవెంట్స్. ఇప్పుడు బకెట్స్ ఉన్నాయి, S3 కూడా ఫ్రీ సర్వీస్ ఏమీ కాదు. సో అలాంటప్పుడు కూడా మీకు ఎక్కువగా ఛార్జెస్ ఇన్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా.
ఓకే. సో, అలాంటి సందర్భాల్లో కూడా మీరు యూ కెన్ యూజ్ దిస్ ఎస్ఎన్ఎస్ సర్వీస్ అనమాట. నాకు ఎక్స్‌ట్రా కాస్ట్స్ ఏమీ పడకూడదు అని నువ్వు అనుకుంటే, సో, యూ కెన్ యూజ్ ఫర్ S3 బకెట్స్‌కి కూడా వాడొచ్చు అనమాట. సో, ఏ విధంగా అంటే విత్ S3 వి కెన్ యూజ్ ఇట్ ఆన్ బకెట్ ఈవెంట్స్. ఈ బకెట్స్‌లో ఎన్ని ఆబ్జెక్ట్స్ వెళ్తున్నాయి, ఎంత మెమరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సేవ్ అవుతుంది, ఇంకా నాకు ఎంతుంది, ఇలాంటి వాటిలో మనం నోటిఫికేషన్ సర్వీస్‌ని అలర్ట్ జేసుకోవచ్చు. ఫర్ ఆటో స్కేలింగ్ నోటిఫికేషన్, ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఆటో స్కేలింగ్ అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదండీ! ఆ నోటిఫికేషన్స్‌కి వాడొచ్చు. క్లౌడ్ వాచ్ అలార్మ్స్‌లో కూడా వాడొచ్చు. ఓకే. ఇది కూడా అలర్ట్ సిస్టమే కదా! సో, అలర్ట్ అనేది నోటిఫికేషన్ ద్వారా కూడా ఇవ్వచ్చు కదా! సో, క్లౌడ్ వాచ్ ఆప్షన్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇన్ క్లౌడ్ ఫార్మేషన్ ఫర్ స్టేట్ చేంజెస్, అలాగే క్లౌడ్ ఫార్మేషన్‌లో కూడా మనం వీటిని వాడతారండి. ఓకే. ఇట్ ఈస్ అనదర్ AWS సర్వీస్. అయితే ఇక్కడ ఒక టర్మ్ ఉంటదండి. ఎస్ఎన్ఎస్ అలాగే ఇదివరకు చెప్పుకున్న ఎస్‌క్యూఎస్ కాన్సెప్ట్ రెండిటిలిని కలిపి ఫ్యాన్ ఔట్ మెసేజెస్ కింద జేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి. నేను ఇందాక చెప్పిన దానికి ఇక్కడ కొంచెం డీటెయిల్‌గా రాశాను. ఎ సినారియో ఈస్ వెన్ అన్ అమెజాన్ ఎస్ఎన్ఎస్ మెసేజ్ ఈస్ సెంట్ టు ఎ టాపిక్. సో, ఇప్పుడు ఒక టాపిక్‌కి ఒక మెసేజ్‌ని టాపిక్‌కి ఇస్తాం. ఈ టాపిక్‌లో ఈ మెసేజ్ ఉండాలని. అండ్ దెన్ రెప్లికేటెడ్, టాపిక్‌లో ఉండే ఆ కంటెంట్‌ని రెప్లికేట్ చేస్తాము. అండ్ దెన్ పుష్ టు మల్టిపుల్ అమెజాన్ ఎస్‌క్యూఎస్ క్వెరీస్, హెచ్‌టిటిపి ఎండ్ పాయింట్స్ ఆర్ ఈమెయిల్ అడ్రెసెస్ పైన చెప్పుకున్నదే. సో, ఇలాగా మల్టిపుల్ వాటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఏమంటారంటే ఫ్యాన్ ఔట్ అని అంటాము. ఓకే. For example, you could develop an application that sends an Amazon SNS message to a topic wherever, whenever an order is placed for the product. సో, ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్‌కి మనం ఎగ్జాంపుల్ ఇది. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్‌కి ఆర్డర్ ప్లేస్ అవుతుందో, వెంటనే ఏమవుతుందంటే నీకు ఆర్డర్ సక్సెస్ అయింది అన్న మెసేజ్ నీకు ఎవరు పంపరు. ఎలా వస్తుంది అనంటే ఎస్ఎన్ఎస్ మెసేజెస్ టు టాపిక్. ఈ మెసేజ్ టాపిక్‌లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎవరెవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళకి ఆర్డర్ డీటెయిల్స్‌తో పాటు ఆ మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది. దెన్ ద అమెజాన్ ఎస్‌క్యూఎస్ క్యూస్. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలి కదా! అప్పుడు ఆ మెసేజ్‌ని ఎస్‌క్యూఎస్ క్యూకి కూడా వెళ్తుంది. అంటే మీతో పాటు ఎస్‌క్యూఎస్ క్యూకి కూడా ఆ మెసేజ్ వెళ్ళింది. క్యూస్ దట్ ఆర్ సబ్స్క్రైబ్డ్ టు దట్ టాపిక్. ఆ టాపిక్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఎస్‌క్యూఎస్ ఏం చేస్తుందంటే వుడ్ రిసీవ్ ఐడెంటికల్ నోటిఫికేషన్స్ ఫర్ ద న్యూ ఆర్డర్. సో, ఎస్‌క్యూఎస్‌కి కూడా నా ఆర్డర్ ప్రకారం ఇగో పలానా కస్టమరు పలానాది ఆర్డర్ చేశాడు. అతనికి ఆ మెసేజ్ పంపించాము. నీకు కూడా ఒకటి పంపిస్తున్నాం అని ఎస్‌క్యూఎస్‌కి ఒక మెసేజ్ వెళ్తుంది. సో, ఇప్పుడు ఏం చేస్తుంది ఎస్‌క్యూఎస్ ఆ మెసేజ్‌ని క్యూలో స్టోర్ చేస్తుంది. క్యూ ద్వారా ఏమవ్వాలి? ఇప్పుడు క్యూ నుంచి సర్వర్ ఆ మెసేజ్‌ని రిసీవ్ చేసుకొని ఆ మెసేజ్ ప్రకారం ఆ క్యూలో ఉండే ఆ మెసేజ్ ప్రకారం ఆర్డర్‌ని ప్రాసెస్ చేయాలి. ఓకే. ది అమెజాన్ EC2 సర్వర్ ఇన్స్టెన్స్ అటాచ్డ్ టు వన్ ఆఫ్ ది క్వెరీస్ క్యూస్ కుడ్ హ్యాండిల్ ద ప్రాసెసింగ్ ఫర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ది ఆర్డర్, వైల్ ది అదర్ సర్వర్ ఇన్స్టాన్స్ కుడ్ బి అటాచ్డ్ టు ద డేటా వేర్‌హౌస్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ రిసీవ్డ్. అంతే కదండీ. ఈ సర్వర్స్ ఇంకా మెయింటైన్ చేసుకుంటాయన్నమాట. అలాగే ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా ఇంకొక సర్వర్ మెయింటైన్ చేసుకుంటది. అలా మల్టిపుల్ సర్వర్స్ ఆర్డర్స్ ఎవరైతే చేస్తున్నారో చూసుకుంటారు. ఆర్డర్స్ ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో ఒక సర్వర్ చూసుకుంటది. ఇలాగ ఏ సర్వర్ బాధ్యత ఆ సర్వర్‌కి చెప్పి పని చేయించుకోవడానికి ఇక్కడ మనం ఎస్‌క్యూఎస్ వాడతాం. ఈ ఎస్‌క్యూఎస్‌కి నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఎస్ఎన్ఎస్ వాడతాం. ఇట్స్ ఫుల్లీ డీకపుల్డ్. సో, లాస్ట్ క్లాస్ లాగే ఇక్కడ ఎస్‌క్యూఎస్ లాగే ఎస్ఎన్ఎస్ కూడా డీకపుల్డ్ అండి. అంటే ఇండివిడ్యువల్‌గా పనిచేస్తాయి. దేర్ ఈస్ నో డేటా లాస్. డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇట్ హాస్ ఎ ఎబిలిటీ టు యాడ్ రిసీవర్స్ ఆఫ్ డేటా లేటర్. ఈ డేటాకి ఈ రిసీవర్స్‌ని తర్వాతనే యాక్సెస్ చేసి అసైన్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిషర్ ఏదో ఒక ప మెసేజ్‌ని పబ్లిష్ చేశాడు. చేయగానే ఎస్ఎన్ఎస్ టాపిక్స్‌లో పబ్లిష్ అయింది. ఆ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఎన్ని క్యూస్‌కి వెళ్ళాలో అన్ని క్యూస్‌కి డిస్ట్రిబ్యూట్ అయింది ఎండ్ పాయింట్స్. ఈ క్యూస్ నుంచి నోటిఫికేషన్స్ ఎవరు తీసుకుంటారు? ఇది మెసేజెస్ కింద EC2 ఇన్‌స్టాన్సెస్ లేదా సర్వర్స్ తీసుకుంటాయన్నమాట. రైట్. సో, అదే ఎస్ఎన్ఎస్ టాపిక్ అంటేనండి. దీని గురించి కొద్దిగా ఆహ్, ఏమంటారు థియరిటికల్‌గా చూద్దాం. ఇట్ ఈస్ ఎ లాజికల్ యాక్సెస్ పాయింట్ అండ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆబ్వియస్లీ లాజికల్ యాక్సెస్ పాయింట్ ఇక్కడ యాక్సెస్ చేసుకుంటుంది. ఇక్కడి నుంచే కదా అన్ని ఎండ్ పాయింట్స్‌కి కమ్యూనికేట్ అవుతుంది. సో, వి కాల్ ఇట్ యాస్ కమ్యూనికేషన్ ఛానల్. ఇన్ సింపుల్ టర్మ్స్ ఏ టాపిక్ ఈస్ ఎ కంటెంట్ ఫర్ స్పెసిఫిక్ పబ్లిషర్. టాపిక్ ఏంటండి? కంటెంట్ ఫర్ స్పెసిఫిక్ పబ్లిషర్. ఒక స్పెసిఫిక్ పబ్లిషర్‌కి ఇది ఒక కంటెంట్. అండ్ కెన్ బి నోటిఫైడ్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అట్ వన్స్. ఆబ్వియస్లీ అదే చెప్పుకున్నాము. ఈచ్ టాపిక్ హ్యాస్ ఎ యూనిక్ నేమ్. ప్రతి టాపిక్‌కి ఒక నేమ్ పెడతాం. మనం రియల్ టైమ్‌లో చూస్తాం కూడా. ఏ టాపిక్ నేమ్ ఈస్ లిమిటెడ్ టు 256 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఓకే. సో, 256 మించి క్యారెక్టర్ నేమ్స్ ఇవ్వకూడదండి టాపిక్ నేమ్స్. అలాగే టాపిక్ నేమ్ మస్ట్ బి యూనిక్ విత్ ఇన్ ది AWS అకౌంట్. ఒక AWS అకౌంట్‌లో నువ్వు ఎన్ని టాపిక్స్ అయినా పెట్టుకో. కానీ ఏ టాపిక్ కూడా ఇంకొక టాపిక్ నేమ్‌తో మ్యాచ్ అవ్వకూడదు. ఈచ్ టాపిక్ ఈస్ అసైన్డ్ అండ్ AWS ARN
వన్స్ ఇట్ గెట్స్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి టాపిక్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసావో దానికి ఒక ఏడబ్ల్యూఎస్ ఏఆర్ఎన్ అంటే ఒక లింక్ అండి, దీన్ని యాక్సెస్ చేసుకునే లింక్ క్రియేట్ అవుతుంది. వన్స్ ఇట్ గెట్స్ క్రియేటెడ్ ఏ టాపిక్ కెన్ సపోర్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ యూజర్స్ అండ్ నోటిఫికేషన్ డెలివరీస్ ఓవర్ మల్టిపుల్ ప్రోటోకాల్స్, రైట్? అదే కదా, సబ్స్క్రైబర్స్ని అండ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది. పర్మిషన్స్ చూద్దామండి. బై డిఫాల్ట్ ఇక్కడ పర్మిషన్స్ కూడా తెలుసుకోవాలి, ఎవరు ఇవ్వగలరు ఎవరు పంపించగలరు అనేది. పర్మిషన్స్ బై డిఫాల్ట్ ఓన్లీ ద టాపిక్ ఓనర్. టాపిక్కి ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో, అంటే టాపిక్ని ఎవరైతే క్రియేట్ చేసి మెసేజ్ని సెండ్ చేస్తున్నారు అనుకుంటున్నారో, ఎవరైతే క్రియేట్ చేశారో కెన్ పబ్లిష్ ద ఎస్ఎన్ఎస్ టాపిక్. వాళ్ళు మాత్రమే ఎస్ఎన్ఎస్ టాపిక్స్ని పబ్లిక్ చేయొచ్చు. అయితే ఓనర్ కెన్ సెట్ ఆర్ చేంజ్ దీస్ పర్మిషన్స్. అయితే ఓనర్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందండి. ఓనర్కి, టాపిక్ క్రియేట్ చేసిన ఓనర్కి పర్మిషన్స్ మార్చుకోవచ్చు. టు వన్ ఆర్ మోర్ యూజర్స్, వేరే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యూజర్స్ ఐడికి కూడా ఆ ఎస్ఎన్ఎస్ టాపిక్ని షేర్ చేసుకోవడానికి లేదా సెండ్ చేసే పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో సచ్ అదర్ యూజర్స్ కెన్ పబ్లిష్ టు ద టాపిక్. ఆ టాపిక్లో ఏం కంటెంట్ ఉండాలి అన్నది వాళ్ళు కూడా డిసైడ్ చేయొచ్చు. సబ్స్క్రైబర్స్ కెన్ బి దోస్ విత్ ఆర్ వితౌట్ ఏడబ్ల్యూఎస్ ఐడి. అయితే ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఏడబ్ల్యూఎస్ ఐడీస్ ఉండాలని రూల్ ఏమీ లేదండి. ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఐడీస్ ఉండాలి, వాళ్ళే చేయాలనేది. బట్ ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు సెండ్ ఎ రిక్వెస్ట్ టు బికమ్ ఏ సబ్స్క్రైబర్, ఓకే, but if anyone wants to send a request to become a subscriber, then that person should have AWS ID. ఓకే, సో ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి AWS ID ఉండాలని రూల్ లేదు, AWS అకౌంట్ ఉండాలని రూల్ లేదు. కానీ ఎవరైనా రిక్వెస్ట్ పంపుదాం అనుకుంటే మాత్రం ఎలాగా, రిక్వెస్ట్ టు బికమ్ ఏ సబ్స్క్రైబర్, దెన్ దట్ పర్సన్ షుడ్ హ్యావ్ AWS ID. ఇది ఎలా ఉంటుందంటే, మీకు గూగుల్ వాళ్ళు డైరెక్ట్గా మీకు మెసేజ్ చేశారనుకోండి, మీరు గూగుల్లో పార్టిసిపేట్ చేయండి లేదా గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి, ఇప్పుడు గూగుల్ వాళ్ళు మీకు ఆ మెసేజ్ పంపడానికి మీరేమి గూగుల్లో ముందే సబ్స్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా కాదు, మీరే గూగుల్లోకి యాడ్ అవుదాం అనుకుంటున్నారు. యాడ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా గూగుల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి కదా. గూగుల్ మీకు మెసేజ్ చేయడానికి గూగుల్ ఎవరితోనే సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు గూగుల్లో పార్ట్ అవుదాము అనుకుంటే మాత్రం గూగుల్కి మీరు అకౌంట్ క్రియేషన్ లేదా సబ్స్క్రైబ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీరు కూడా ఒక సబ్స్క్రైబర్ కింద మారుదాము అనుకుంటే ఫర్ ది ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఉండి తీరాలి. అదే ఏడబ్ల్యూఎస్ మీకు పంపుదాం అనుకుంటే నోటిఫికేషను, మిమ్మల్ని ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్లో కానీ ఏడబ్ల్యూఎస్ ఐడి కానీ మీకు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బోత్ పబ్లిషర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కెన్ యూస్ ఎస్ఎస్ఎల్, సెక్యూరిటీ కోసం అండి ఎస్ఎస్ఎల్, ఓకే, సింపుల్ సాకెట్ లేయర్ టు హెల్ప్ సెక్యూర్ ద ఛానల్ అండ్ సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్. సో ఈ మెసేజెస్ ఏవైతే వెళ్తున్నాయో రిసీవ్ అవుతున్నాయో వీటన్నిటిని కూడా సెక్యూర్గా చేసేలాగా ఎన్క్రిప్షన్ చేసి సెక్యూర్ చేసి ఎవరో యాక్సెస్ చేయకుండా, ఓకే, ఎండ్ యూజరు పబ్లిషరు అండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే దాన్ని చూసుకునేలాగా, మధ్యలో ఎవరు దాన్ని హ్యాక్ చేసి దాన్ని తీసుకొని దాన్ని అర్థం చేసుకునే కాకుండా సింపుల్గా సెక్యూర్గా వెళ్ళేలా కూడా మనం ఎస్ఎస్ఎల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాడొచ్చండి. లైక్ టు రిసీవ్ ఓటీపీస్ కూడా అవే కదండి, వాడుకోవచ్చు. అండ్ పుష్ నోటిఫికేషన్ సర్వీసెస్. సో ఇది సపోర్ట్స్ పుష్ నోటిఫికేషన్ సర్వీస్. ఇక్కడ సర్వీసెస్ అన్ని ఎలా ఉంటాయంటే పుష్ నోటిఫికేషన్స్లో ఉంటాయి. అమెజాన్ డివైస్ మెసేజ్ ఇలాంటి పుష్ నోటిఫికేషన్స్ మనకి అమెజాన్లో ఏడబ్ల్యూఎస్ ఎస్ఎన్ఎస్ ఒకటి ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే ఏడబ్ల్యూఎస్లో కొన్ని అదర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సపోర్ట్ చేస్తాయి. బట్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్. బట్ మీరు నేమ్ తెలుసుకోండి, సో దట్ ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూలో అడిగితే మీకు ఉపయోగపడుతుంది. మీకు ఇంకా ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్తో పాటుగా వేరే ఎస్ఎన్ఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే, నోటిఫికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే అదర్ కంపెనీస్ ఏమైనా మీకు తెలుసా, అదర్ టెక్నాలజీస్ ఏమైనా మీకు తెలుసా అంటే అమెజాన్ డివైస్ మెసేజింగ్, ఓకే. సో ఈ ఎస్ఎన్ఎస్ కాన్సెప్ట్ యూస్ చేసి నువ్వు అమెజాన్ డివైసెస్కి మెసేజ్ చేసుకోవచ్చు. అమెజాన్ డివైస్ మెసేజింగ్, యాపిల్ పాత్ నోటిఫికేషన్ సర్వీస్ పంపించుకోవచ్చు, గూగుల్ క్లౌడ్ మెసేజింగ్ నోటిఫికేషన్స్ పంపించవచ్చు త్రూ ఏడబ్ల్యూఎస్ ఎస్ఎన్ఎస్. అలాగే విండోస్ పుష్ నోటిఫికేషన్ సర్వీస్, విండోస్ పుష్ నోటిఫికేషన్ సర్వీస్ ఏదైతే ఉన్నదో అక్కడికి కూడా మనం ఎస్ఎన్ఎస్ ద్వారా నోటిఫికేషన్ సర్వీస్ పంపించవచ్చండి. అలాగే చైనా నుంచి బైడు క్లౌడ్ పుష్ అని చెప్పి ఉంది ఆండ్రాయిడ్ మొబైల్స్కి, ఆ దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, note, when you publish a notification to a topic, SNS will send identical copies of that message to each endpoint subscribe to the topic. అంతే కదండి, ఆబ్వియస్లీ నువ్వు ఒక నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తే ఎస్ఎన్ఎస్ ఏం చేస్తుందండి, అందరికీ ఆ కాన్సెప్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
అయితే ఎస్ఎన్ఎస్తో పాటుగా అదర్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయండి. అపాచే కాఫ్కా ఇది కూడా కొద్దిగా పాపులర్. అపాచే కాఫ్కా అలాగే ట్విలియో, ఓకే, పుషర్, అలాగే అదే ఏడబ్ల్యూఎస్లో ఇంకొక సర్వీస్ ఉన్నదండి. ఓకే, మేనేజ్డ్ క్యూస్ అని అంటాము, ఏడబ్ల్యూఎస్ ఎంక్యూ, అమెజాన్ మేనేజ్డ్ క్యూ సర్వీస్. దీనికి దానికి స్లైట్ వేరియేషన్స్ ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ యూస్డ్ ఫర్ ద సేమ్ పర్పస్. ఓకే, కానీ వేరియేషన్స్ ఉన్నాయండి. అమెజాన్ మేనేజ్డ్ క్యూ అలాగే అమెజాన్ కెనిసిస్ డేటా స్ట్రీమ్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవేనండి. ఓకే, ఎస్ఎన్ఎస్ తర్వాత కొద్దిగా పాపులర్ అయింది ఏంటంటే అపాచే కాఫ్కా, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది అదర్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ AWS SNS service. Okay. Now coming to the pricing of SNS service, చూడండి ఎప్పుడెప్పుడు మీకు ప్రైజెస్ అప్లై అవుతాయో చెప్తున్నాను ఇక్కడ. పబ్లిష్ యాక్షన్, వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ టాపిక్ అండ్ యూ పబ్లిష్ ఇట్, ఎప్పుడైతే పబ్లిష్ చేస్తావో అప్పుడు నీకు బిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈచ్ 64 KB ఆఫ్ రిక్వెస్ట్, ఓకే, నువ్వు పంపించే టాపిక్లో 64 KB ఆఫ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో పేలోడ్ కౌంట్ ఈస్ 1 రిక్వెస్ట్. ఓకే, ప్రతి 64 KB కౌంట్ 1 రిక్వెస్ట్. అంటే SQS లాగే ఇక్కడ. అంటే 256 KB నువ్వు పంపితే అందులో 4 రిక్వెస్ట్ ఉన్నట్టు అనమాట. 256 డివైడెడ్ బై 4 నీకు ఎంత వస్తుంది? 464 KBs వస్తాయి అనమాట. అలా ఎన్ని 64 KBs డేటా నువ్వైతే పంపుతావో అంత పేలోడ్ పడుతుంది, అంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పడుతుంది. అయితే ఎంత పడుతుంది? ఒక మొబైల్ పుష్ నోటిఫికేషన్ పంపుతున్నారు అనుకోండి, దానికి నీకు 0.50 మిలియన్ రిక్వెస్ట్కి $0.50 చొప్పున అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది. ఎస్ఎంఎస్ పంపుతున్నారు అనుకోండి, కంట్రీ టు కంట్రీ ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ 0.50 0.4030 ఆ రేంజ్లో ఉంటుందండి ఎస్ఎంఎస్కి అయితే. ఓకే, నోటిఫికేషన్కి ఒక రేటు, ఎస్ఎంఎస్కి ఒక రేటు, ఈమెయిల్కి ఇంకొక రేట్ అండి. ఓకే, ఈమెయిల్కి ఇప్పుడు సపోజ్ ప్రతి మిలియన్కి ఇక్కడ నీకు ఎంత వస్తుంది? $2 ఛార్జ్ చేస్తారండి ఈమెయిల్స్కి. అలాగే హెచ్టిటిపిఎస్ నోటిఫికేషన్ అంటే వెబ్సైట్లో కానీ నీకు ఏమైనా నోటిఫికేషన్స్ అలర్ట్స్ అవి ఇవ్వాలంటే సరే 0.60 పర్ మిలియన్ రిక్వెస్ట్. అలాగే ఎస్క్యూఎస్ అండ్ ల్యాండా కాల్స్ ఆర్ ఫ్రీ. అంటే నువ్వు ఎస్ఎన్ఎస్ నుంచి ఎస్క్యూఎస్కి కానీ అదే ఏడబ్ల్యూఎస్లో ఉండే ల్యాండా ఫంక్షన్స్కి కానీ నువ్వు కాల్స్ని పంపించుకోవచ్చు, రిక్వెస్ట్ని పంపించుకోవచ్చు, నోటిఫికేషన్స్ ఇట్స్ ఎంటైర్లీ ఫ్రీ. కానీ ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్స్ అదే ఎస్క్యూఎస్ క్యూలో ఉండే మెసేజెస్ ల్యాండా ఫంక్షన్స్ మాత్రం ఫ్రీ కాదు. దే ఆర్ చార్జ్డ్ ఎట్ ఎస్క్యూఎస్ అండ్ ల్యాండా రేట్స్. దీని నుంచే వాటికి ఫ్రీ, కానీ ఆ సర్వీసెస్ ఫ్రీ కాదు. వాటి రేట్స్ వాటికి మళ్ళీ అప్లై అవుతూనే ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కంప్లీట్ థియరీ పార్ట్ ఆఫ్ SNS అండి, AWS SNS. ఓకే, హోప్ యూ రిమెంబర్ ద ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి, ఎవరెవరికి పంపుతాము. ఓకే, ఇక్కడ పుష్ నోటిఫికేషన్స్ అంటే ఏంటి, అలాగే మెసేజ్ పబ్లిషర్ ఎవరు, టాపిక్ అంటే ఏంటి, ఎండ్ యూజర్స్ లేదా ఎండ్ పాయింట్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు, ఓకే, ఏ ఏ సర్వీసెస్ వాడతాయి వాటిని, ఫ్యాన్ అవుట్ మెసేజెస్ లేదా ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి, ఓకే, ఎస్ఎన్ఎస్కి ఎస్క్యూఎస్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, అండ్ మోర్ ఓవర్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి, ఓకే, అండ్ ప్రైజింగ్ ఎలా ఉంటుంది, ఆల్టర్నేటివ్స్ ఏంటి, బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.